ఎల్లప్పుడూ యెహోవా నీ సన్నిధి నా మీద ప్రకాశింపజేసితివి. యెహోవా యెహోవా ఎల్లప్పుడూ నీవు నాకు నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేసితివి. ఎల్లప్పుడూ నీవు నాకు నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేసితివి. యెహోవా 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 ఎల్లప్పుడూ నీ సన్నిధి నా హృదయములో పుట్టించితివి. ఎల్లప్పుడూ నీ సన్నిధి నా హృదయములో పుట్టించితివి. నాలో నా ప్రాణమైన యెహోవా 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 ఎల్లప్పుడూ నీవు నన్ను ఎల్లప్పుడూ నీవు నన్ను మంచి గోధుమలతో నీవు నన్ను తృప్తిపరచి ఉంటివి. ఎల్లప్పుడూ నీవు నన్ను మంచి గోధుమలతో తృప్తిపరచి ఉంటివి. యెహోవా 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 నాలో నా ప్రాణమైన
నాలో నా ప్రాణమైన యెహోవా, యెహోవా. అసలు ఆయన సన్నిధి నీ మీద నా మీద ప్రకాశింపచేస్తే, ఆయన సన్నిధి నీలో నాలో పుట్టింపచేస్తే ఆ సంతోషము సమాధానము ఎవరి టైం ఉంటుందండి. కొద్దిసేపు సంతోషము, కొద్దిసేపు బాధ, కొద్దిసేపు దుఃఖము, కొద్దిసేపు ఏడుపు నీకు నాకు ఉండదు. ఫర్ ఎవర్ గ్రీన్, ఫర్ ఎవర్ గ్రీన్. నువ్వైనా నేనైనా, కానీ ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలండి. దేవుణ్ణి మంచిగా ప్రేమించాలి, నమ్మకంగా ఉండాలి, దేవునికి లోబడాలి. నువ్వైనా నేనైనా లోబడాలి. లోబడి దేవునికి విధేయత కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అనుభవించాలంటే దేవుని మనసుతో, దేవుని ఆత్మతో నింపబడాలి. మంచి మనసు, మంచి నమ్మకత్వం, మంచిగా లోబడ. నువ్వు నేను లోబడ్డాలి, దేవునికి లోబడాలి, విధేయత కలిగి జీవించాలి, నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దేవుని సన్నిధిని మనస్ఫూర్తిగా అనుభవిస్తాం. ఆ సన్నిధి సంతోషాన్ని ఆనందింపచేస్తాం. మనలో ఉప్పొంగుతుందండి. ఆయన సన్నిధి మనలో మనల్ని విడిచి వెళ్ళదు. అంత బాగా ఉంటుంది. దేవునికి లోబడే వాళ్ళంటే చాలా ఇష్టం. మంచిగా నువ్వైనా నేనైనా లోబడే వాళ్ళంటే ఇష్టం. దేవునికి విధేయత కలిగిన వాళ్ళంటే మరీ ఇష్టం. నమ్మకమైన వారు మరీ ఇష్టం. మంచి మనసు కలిగిన వారు. దేవుని మనసు ఎలాంటిది? నీతిమంతుని పోలినది. ఆయన పోలి నువ్వు నేను నడుచుకోవాలి. అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టం అండి. దేవుడు వాక్యమై ఉంటున్నాడు కాబట్టి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ సన్నిధిని నువ్వు నేను అనుభవిస్తాం. లేకుంటే రాదండి. తల కింది చేసి కాళ్ళపై చేసిన ఆ దేవుని సన్నిధిని అనుభవించలేదు. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే కావాల్సింది. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. దేవుని మాటకి లోబడగలుగుతాం. దేవుని ఎందుకు విధేయత కలిగి జీవిస్తాం. దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతాం. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని జీవించగలుగుతాం. లేకుంటే లేదండి. కాబట్టి నువ్వు నేను మారాలి. ఆయనకి విధేయత కలిగి, నమ్మకం కలిగి, మంచి మనతో వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే చాలా మంచిగా ఉంటామండి. ఆయన సన్నిధి సంపూర్ణమైన సంతోషం ఇస్తుంది. కీర్తనలు 16:20 ఉంటుంది వాక్యం. ఆయన సన్నిధి సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు నేను పొందాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని మాట చొప్పున జీవించాలి. దేవునికి ఇష్టంగా జీవించాలి. నువ్వు నేను దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాట చొప్పున జీవించాలి. దేవుని యందు విధేయత కలిగి జీవించాలి. నమ్మకంగా జీవించాలి అండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఒకే రీతిగా దేవుని వాక్యము మారదండి. ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి మనం అలా జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు నేను అనుభవిస్తామండి. అందుకే దేవుని వాక్యం నా సన్నిధి సంపూర్ణమైన సంతోషం కలిగి ఉన్నది అంటున్నాడు. ఆయన సన్నిధి కావాలంటే మనం అలా ఉంటున్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. దేవుని ఎందుకు సంతోషం కలిగి జీవించగలుగుతాం. అన్ని పరిస్థితులు కూడా దేవుడు తోడే ఉంటాడు. లేకుంటే జీవించలేమండి. ఈ మాటలు కొద్దిగా పని ఉంది, కానీ ఉన్నట్టుండి దేవుడు మరి మీ ముందుకు రాగలిగాను.
కాబట్టి దేవుడు నీతిమంతుడై ఉంటున్నాడు, న్యాయవంతుడై ఉంటున్నాడు, యథార్థవంతుడై ఉంటున్నాడు. అతి పరిశుద్ధమైన దేవుడు అండి. నువ్వు నేను ఆలోచన చేయకమునిపి మన హృదయంలో ఏముందో ఆలోచించగలిగిన దేవుడు అండి. ఆయన సన్నిధిని నువ్వు నేను అనుభవించాలంటే మనం నీతిమంతులై ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి, దేవుని మాటను చొప్పున జీవించాలి. ఎవరున్నావో ఏ రీతిగా జీవిస్తూ దేవుని సన్నిధిని నువ్వు నేను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటల్ని గమనించి అందరూ కూడా దేవునికి ఇష్టంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి కొన్ని మాటలు విని వదిలేకుండా ఆత్మీయ స్థితిలో మంచిగా లోబడాలండి. లోబడుకుంటే చాలా నష్టపోతామండి, నువ్వైనా నేనైనా. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు, ఆయనకి తెలియదు ఏం లేండి. నాకు తెలియకపోవచ్చు నువ్వేం చేస్తున్నావో, నేను చేస్తున్నది నీకేమో తెలియకపోవచ్చు, కానీ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. దావీదు కీర్తన 139లో అంటున్నాడు వాక్యం, నువ్వు కూర్చుంటా నాకు తెలుసు, పండుకొన్నతో తెలుసు, నువ్వు ఆలోచన చేసేది తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు, నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎవ్రీథింగ్ ఐఎమ్ నోయింగ్ అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకి తోడుంటాడు కదా. ఈ మాటలు విన్న వాళ్ళందరూ కూడా మరి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. విన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరి నా కోసం ప్రార్థన చేయండి. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.